మొత్తం మీద ఇక్కడ కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి అటు హెచ్సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు మధ్య ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, టీజీఐఐసికి ఇచ్చేసి అక్కడ చాలా జేసీబీలు తర్వాత బుల్డోజర్లు అవన్నీ పెట్టేసి గుట్టలు తర్వాత అక్కడ ఉన్నటువంటి చెట్లు అవన్నీ కూడా సాఫ్ చేసేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. లేదు ఇది మా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి, మా విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి భూమి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి అక్కడ వచ్చి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తూ ఉన్నాయి. తర్వాత దీనిపైన ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఇది మేము కోర్టులో కేసు వేసిన తర్వాత కేసు తెలంగాణ రాష్ట్రానిదే, తెలంగాణ ప్రభుత్వానిదే ఈ భూమి అని చెప్పేసి తేలిపోయింది కాబట్టి ఇది ప్రభుత్వానికే చెందుతుంది అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. లేదు ఒకవేళ అట్లా తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించి కమిటీ ఉంటుంది, తర్వాత దాంట్లో సభ్యులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా అంటే ఆమోదం తెలిపిన తర్వాతనే తీసుకోవాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇది హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ అంటా ఉన్నాడు. ఇక్కడ విద్యార్థులు మాత్రం ఆందోళన చేస్తూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత లోపలికి అంటే పోలీస్ స్టేషన్లో పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన రాజకీయం చేస్తున్నటువంటి కొన్ని పార్టీలు అక్కడ బీఆర్ఎస్ నుంచి చాలామంది నేతలు అటు శ్రీనివాస్ గౌడ్ కానీ తర్వాత ఎమ్మెల్సీ కానీ ఇంకా కొంతమంది కేటీ రామారావు వాళ్ళు కూడా అందరూ కూడా వెళ్ళేసి గతంలో భూములు అమ్మొద్దని చెప్పేసి అన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు భూములు ఎట్లా అమ్మిపిస్తావు, అమ్మడానికి ఎట్లా పచ్చజెండా ఊపుతావు, ఇందులో స్వప్రయోజనాలు దాగి ఉన్నాయనేటువంటిది అక్కడ కేటీ రామారావు ఆరోపిస్తున్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఈ భూ వివాదానికి సంబంధించి అంటే అక్కడ ఏం లేవు, చెట్లు చేమలు లేవు, పెద్దగా ఏం లేదు, అంతా మంచిగానే ఉన్నదని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెప్తా ఉంటే లేదు అక్కడ వన్యప్రాణులు నివసిస్తూ ఉన్నాయి, అక్కడ జింకలు ఉన్నాయి, తర్వాత నెమళ్ళు ఉన్నాయి, రకరకాలుగా అంటే ప్రకృతికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పశుపక్షాదులన్నీ కూడా అక్కడ జీవిస్తూ ఉన్నాయి, వాటికి ఆటంకం కలుగుతుంది అని చెప్పేసి పర్యావరణవేత్తలు చెప్తున్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ భూ వివాదానికి సంబంధించి మరి 400 ఎకరాల భూమిని ఎట్లా అమ్ముతారు అని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉంది. అంటే భూములు అమ్ముకోవడం ద్వారానే ఒకవేళ రాష్ట్రానికి అప్పులు ఉంటే లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాలంటే భూములు అమ్మడం ద్వారానే మరి ప్రభుత్వాన్ని నడుపుతామంటే ఎట్లా అని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉంది. నిజంగా కూడా ఇందులో వాస్తవం ఉంది. అంటే గతంలో కేసీఆర్ ఈ రకమైనటువంటి పరిపాలన కొనసాగించిండు, తర్వాత ఇక్కడ కోకాపేటలో ఎకరాల భూములు అమ్మేసిండు, తర్వాత రకరకాలుగా భూముల అమ్మకం ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుడు కొంతవరకు అట్లా ఆదాయంగా సమకూర్చుకున్నారు. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టేసిండ్రు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కూడా ఇప్పుడు కూడా మరి ప్రభుత్వం నడవాలంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు అమ్ముకోవాలంటే ఇదెక్కడి న్యాయం అని చెప్పేసి నిజంగా కూడా చాలామంది సామాజికవేత్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటి అంటే ప్రభుత్వం మాదని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది, లేదు యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి అని చెప్పేసి కంచె గచ్చిబౌలిలోని భూమి మాదే అని చెప్పేసి అక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి రిజిస్ట్రార్ చెప్తా ఉన్నారు. మరి రిజిస్ట్రార్ చెప్తున్నారు మంచిగానే ఉన్నది, కానీ యూనివర్సిటీ తరఫున కోర్టులో మరి కేసు వేసి ఇది మా భూమి అని చెప్పేసి ఎందుకు కొట్లాడడం లేదనేటువంటిది కూడా ఇక్కడ మరొక ప్రశ్న. కాబట్టి ప్రభుత్వము తర్వాత ఇక్కడ యూనివర్సిటీ కూడా అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ కానీ లేకపోతే వీసీ కానీ దీనికి సంబంధించి మరి పూర్తి స్థాయిలో ఆ కోర్టులో కేసు వేయాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత నిజంగా మరి ఎటు తేలితే అటు అది రావాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా దాన్ని అమ్మకానికి పెట్టడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు అని చెప్పేసి క్లియర్గా అన్ని ప్రజా సంఘాలు కానీ తర్వాత ప్రజలు కానీ అంటున్నటువంటి మాట. ఎందుకంటే విద్యార్థుల కోసం లేకపోతే రేపటి భవిత కోసం మరి భూములను ఆనాడు కేటాయిస్తే వీటిని ఇప్పుడు కనీసం వాటికి రిజిస్ట్రేషన్ తర్వాత అటువంటివి చేసుకోలేదంట అప్పట్లో. ఈ చేసుకోనంత మాత్రాన మళ్ళీ గుంజుకోవడం ఏంటిదని చెప్పేసి దానిపైన ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి. ఇక ఆ విషయం అట్లుంటే ఇక్కడ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేస్తాం, తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ని మేము అమలు పరుస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత అసెంబ్లీలో ఇటు ఉభయ సభల్లో ఇటు శాసనసభలో అటు శాసన మండలిలో 2 సభల్లో కూడా పెట్టి ఏకగ్రీవంగా అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినాయి. ఇంతవరకు మంచిగానే ఉన్నది. కానీ మరి కేంద్ర ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంటుంది.
అయితే అక్కడ పార్లమెంటులో 2/3 వంతు సభ్యులు అక్కడ పార్లమెంట్ ఉభయ సభల్లో ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో 2 సభల్లో కూడా 2/3 వంతు సభ్యులు దానికి ఆమోదం తెలిపాలి. అప్పుడు దానికి సంబంధించి అన్ని పార్టీలతోటి సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి మరి ఒత్తిడి తేవాల్సినటువంటి ప్రభుత్వం మరి ఫస్ట్ అయితే అసలు యాక్చువల్గా వాళ్ళు పోవాలి, ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళందరూ పోయి ప్రధానమంత్రిని కలిసి 100% మీరు సపోర్ట్ చేయండి, లేకపోతే ఇది కరెక్ట్ కాదని చెప్పాలి. కానీ రేపు బీసీ సంఘాలతోటి తర్వాత ముఖ్యమంత్రి తర్వాత కొంతమంది మంత్రులు అక్కడ పొన్నం ప్రభాకర్ కానీ తర్వాత కొండా సురేఖ కానీ కొంతమంది మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి? ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. రేపు జంతర్ మంతర్లో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పుకుంటుందంటే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, తర్వాత కేంద్ర ప్రభుత్వం పైన పోటీ అంటే ఫైట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం, కాబట్టి కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది, వాళ్ళు ఇవ్వట్లేదు అనేటువంటి మాట చెప్పడానికి వీళ్ళు చేస్తూ ఉన్నారు. లేదు అందులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మాకు అభ్యంతరం ఏం లేదు, కానీ అందులో ముస్లింలని తీసుకొచ్చేసి 10% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వమని చెప్తే ప్రాతిపదికన ఎటువంటి అవకాశం లేదు, కాబట్టి మేము దానికి ఒప్పుకోమని చెప్పేసి అటు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఆల్మొగలు కలిసి పిల్లగాని బాయలేసినట్టు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకున్నట్టుగా ఏసీ తర్వాత మరి బీసీలకు సంబంధించి నిజంగా అమలు చేస్తాయా అమలు చేయా అనే దానిపైన ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అటు రాహుల్ గాంధీ క్లియర్గా చెప్తా ఉన్నారు, ఆయన విషయంలో మాత్రం క్లియర్గా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా కులగణన జరగాలి, కులగణన జరిగిన తర్వాత ఏ కులం ఎంత ఎవరు ఎంతున్నారు అనేటువంటి వాటాలు తేలిపోవాలి, తేలిపోయిన తర్వాత సమాజాన్ని ఒక జిరాక్స్ తీయాలని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాట. ఆయన కట్టుబడే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. మరి ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తూ ఉంది, మరి ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుంది నిజంగా వాళ్ళకు తెలుసు, అంటే అసలు యాక్చువల్గా సఫలమవుతుందా కాదా కూడా ప్రభుత్వానికి ముందే తెలుసు. అయినప్పటికీ సరే ప్రజలను ఒకవైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ 100% కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల్లో అటు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నట్టే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా రిజర్వేషన్లకు సపోర్ట్ చేస్తున్నట్టే లెక్క. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 100% రాష్ట్రంలో ఇక్కడ ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుందనేటువంటిది చూద్దాం. ఇక రేపు ధర్నా ఉందంట. ఇక మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త నిర్ణయాలు తీసుకుంటుండు. ఇష్టం వచ్చినట్టుగా తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి ఆగమాగమవుతూ ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు. మీ పైన ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు విధిస్తాం, మీరు పన్నులు విధిస్తాం, మా ఇష్టం ఉన్నట్టుగా చేసుకుంటామని చెప్పేసి అక్కడ ట్రంప్ అంటా ఉన్నాడు. దీనివల్ల అమెరికాకు కూడా దీర్ఘకాలం పాటు ఇలాగే కొనసాగిస్తే నష్టం జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంతవరకు అన్ని దేశాలను కలవరపరుస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. ఇక ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం తొలి విడత 12,500 టన్నుల రైస్ సరఫరా. కాకినాడ పోర్టు వద్ద జెండా ఊపి షిప్ను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రం నుంచి ఏడాదికి 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి. ఇక వరల్డ్ రైస్ మార్కెట్లో ఇదో కీలక ముందడుగు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ అంటా ఉన్నాడు. అయితే అసలు యాక్చువల్గా విషయం ఏమైంది? సన్న బియ్యానికి సన్న ఒడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్టుగానే 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రైతులందరూ కూడా సన్న ఒడ్లు వండిస్తే బాగుంటుందని చెప్పేసి సన్న ఒడ్లే ఎక్కువ వేసిండ్రు. అయితే ఇక్కడ దిగుబడి భారీగా వస్తూ ఉంది. అంటే ఒడ్లు అనేటువంటి చాలా వచ్చినాయి, దాంతో బియ్యం కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే మనకు కావలసిన కంటే ఎక్కువగా ఉంది. దీన్ని ఏం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే గతంలోనే ఫిలిప్పీన్స్కు చెందినటువంటి కొంతమంది అక్కడ దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. అంటే ఇక్కడ నుంచి
బియ్యం ఎగుమతి చేస్తే మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. ఈ నేపథ్యంలోనే 12,500 టన్నుల బియ్యాన్ని నిన్న కాకినాడ పోర్టు నుంచి అక్కడ ఫిలిప్పీన్స్కు తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే కొన్ని లక్షల టన్నుల బియ్యాన్ని వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. తెలంగాణ నుంచి పంపించడానికి మనం కూడా రెడీగా ఉన్నాం. కాబట్టి ఇది ఒక మంచి ఒప్పందంగానే చెప్పుకోవచ్చు. సోమవారం కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్కు బయలుదేరుతున్న షిప్ను జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్తగా మనం చూసుకోవచ్చు. బీసీలకు 42% కోటా కోసం చెలో ఢిల్లీ. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కార్ బీసీ సంఘాల పోరుబాట. జంతర్ మంతర్ వేదికగా రేపు పోరు గర్జన మహాధర్నా. ఢిల్లీకి ప్రత్యేక రైలులో నిన్న తరలిన 1,500 మంది ప్రతినిధులు బీసీ బిల్లులను పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పాల్గొనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్రం ఆమోదించకుంటే ఉద్యమం తప్పదు అని చెప్పేసి అక్కడ జాజుల శ్రీనివాస్ గౌడ్ అంటా ఉన్నాడు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం కోర్టులో వేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద ఈ బీసీ బిల్లుకు సంబంధించి ఆమోదించాల్సినటువంటి అవసరం 100% ఉంది. గత 75 సంవత్సరాలుగా బీసీలు నిజంగా కూడా నిరాదరణకు, అన్యాయానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని విషయాల్లో కూడా ఇక్కడ రాజకీయంగా 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే కేవలం 100 మంది ఎమ్మెల్యేలు బీసీలు కాదు, 19 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ఎంపీల విషయంలో అటువంటి వివక్ష జరుగుతూ ఉంది, అటు మంత్రుల విషయంలో అట్లనే జరుగుతూ ఉంది. తర్వాత రకరకాలుగా ఇట్లా వివక్ష గురవుతూ ఉంది. కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి కేటాయింపులు అంటే 3,04,965 కోట్ల రూపాయలని రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడితే మరి ఎంత ఉండాలి బీసీల వాటా అంటే ప్రభుత్వం చెప్తున్నట్టు ప్రకారమైనా కానీ 56.33% అంటారు కదా. మరి ఆ లెక్క ప్రకారమైనా కానీ కేటాయింపులు జరగాలి కదా. మరి అటువంటిది ఏం జరుగుతలేదు. ఏం జరుగుతూ ఉంది? 11,000 కోట్లు కేటాయిస్తున్నట్టుగా చెప్తున్నారు. కేటాయించినవి మరి 11,000 కోట్లు అంటే ఇంకా అలా ఖర్చు చేసేది ఎంతనో కూడా చూడాలి. కాబట్టి మొత్తం మీద బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి 100% కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు కూడా దీనికి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకోకపోతే 100% ఓటేసేటప్పుడు దెబ్బ కొడతారు. బీసీలకు 42% కోటా కోసం బీసీ సంఘాల నేతలు, మేధావులు ఢిల్లీ బాట పట్టారు. ఇక కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రెడీ అయ్యారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను ఇటీవల అసెంబ్లీ, కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించాయి. వీటిని పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కార్తో పాటు బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 12 బీసీ సంఘాలు తర్వాత బీసీల పోరు గర్జన పేరిట మహాధర్నా నిర్వహించనున్నాయి. ధర్నాలో పాల్గొనేందుకు బీసీ సంఘాలకు చెందిన సుమారు 1,500 మంది ప్రతినిధులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో సోమవారం నిన్ననే బయలుదేరారు. ఇక వీరికి సంఘీభావంగా ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి మరో 1,500 మంది హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే బీసీ బిల్లును ఆమోదించాలని కేంద్రాన్ని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే బుధవారం జరిగే ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తర్వాత కొండా సురేఖ, ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు, పలు పార్టీల సీనియర్ లీడర్లు పాల్గొనే అవకాశం ఉంది. అయితే పీసీసీ చీఫ్, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లను మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్ళనున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. మొత్తం మీద రేపు జరిగేటువంటి ధర్నా ఎట్లా జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, మొత్తం మీద వాళ్ళు దులిపేసుకుంటున్నారు. అంటే మేమైతే ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటో చూడాలి. మళ్ళీ నిన్న అక్కడికి బయలుదేరారు. ఏది మన ఢిల్లీ పోవడానికి ప్రత్యేకంగా ట్రైన్ తీసుకొని బయలుదేరినరు. ఏమై పైన ఉందా కింద? రైట్. ఎస్సీకి సంబంధించినటువంటి అంశం ఇది. చలో ఢిల్లీకి సంబంధించి నిన్న జెండా ఊపి ప్రారంభించిన నిన్న జాజుల శ్రీనివాస్ గౌడ్,
1500 మంది నిన్న ప్రతినిధులు అక్కడ ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే, ఒక్క అంగుళం కూడా హెచ్సిది కాదు. కంచా గచ్చిబౌలి భూములపై టీజీఐఐసి కీలక ప్రకటన చేసింది. అదే అటవీ భూమి కాదు, చెరువు, నెమళ్ళు, దున్నలు లేవు అని చెప్పేసి అంటున్నారు, కానీ ఉన్నాయంట. మరి ఇక ఆ భూమంతా రాష్ట్ర సర్కారుదేనని సుప్రీంకోర్టు చెప్పింది. కొందరు పొలిటికల్ లీడర్లు స్టూడెంట్లను తప్పుదో పట్టిస్తున్నారు. ఆ ప్రాంతంలో సుస్థిర అభివృద్ధికి సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళికకు కట్టుబడి ఉన్నామని వెల్లడిస్తూ ఉంది ప్రభుత్వం చెప్తున్నది మంచిగా ఉన్నది, కానీ పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తేందుకు భూమి ఉంటుంది. ఇటువంటి భూమిని పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తారు. ఇల్లు లేదురా నాయన, నాకు జాగా లేదు, మరి జాగా ఉంటేనే ఇల్లు, అదేది ఇందిరామ ఇల్లు అంటారు. మరి జాగా లేని వాళ్ళకు జాగా ఇవ్వచ్చు కదా ఇటువంటి స్థలంలో. అట్లా ఇయ్యరు, మళ్ళా అట్లుండదు లెక్క. పెద్ద పెద్ద కంపెనీలకు వేల కోట్ల రూపాయలకు వాళ్ళకు గట్టబెట్టేసి ఫ్రీగా ఇచ్చేసి పడేస్తారు వాళ్ళకు. ఎవరంటే ఉద్యోగాలు కల్పించింది ఎవరికో ఏందో కూడా తెలియదు లెక్క. ఎందుకనంటే మొత్తం ఇప్పుడు ఐటీ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగుల్లో 80% మంది, 100కి 80% మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకే అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు మన దగ్గర. మళ్ళా చెప్తా ఉంటారు. ఇంకా కంచగచ్చిబౌలి భూములపై తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కీలక ప్రకటన చేసింది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలో టీజీఐఐసికి కేటాయించిన 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నది. ఇందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అంగుళం భూమి కూడా లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం టీజీఐఐసి ప్రకటన జారీ చేసింది. తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మష్రూమ్ డ్రాగ్స్తో పాటు ఇతర రాళ్ల అమరిక సహజత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయబోమని, పైగా వాటిని గ్రీన్ స్పేస్ కింద రక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొంది. మాస్టర్ ప్లాన్లో భాగంగా ఆ ప్రాంత సుస్థిరాభివృద్ధికి సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళిక అమలు చేస్తామని వెల్లడించింది. అయితే కొందరు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. ఈ భూమి యజమాని తానేనని కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిరూపించుకున్నదని టీజీఐఐసి గుర్తు చేసింది. ఇక అభివృద్ధికి ఇచ్చిన భూమిలో ఎలాంటి చెరువులు లేవని, నెమళ్ళు, దున్నలు లేవని క్లారిటీ ఇచ్చిందట. 400 ఎకరాలలో చెరువులు లేవంట, దున్నలు లేవంట, అన్నీ ఉన్నాయి ఆడ. దీనికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో పాటు మొత్తం కూడా అక్కడ ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా ఏమి లేవన్నారు కదా స్థలం నెమళ్ళు ఇట్లా అరుస్తుంది. పనులు రాత్రిపూట నడిపిస్తున్నారు, మరి ఏందో కథ ఇది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల తర్వాత 7వ గ్యారెంటీగా మేము ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం, ప్రజాపాలన పేరుతో వచ్చిన ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీలకు 7వ గ్యారెంటీ వ్యతిరేకంగా ఈరోజు చట్టసత్వంగా ఈరోజు పరిపాలన చేస్తుంది. 400 ఎకరాల భూములను ఇచ్చి విలువైన భూములను ప్రైవేట్ పరం చేస్తున్నది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యార్థులు కానీ, అక్కడ విద్యార్థి సంఘ నాయకులు కానీ, ప్రజాస్వామికవాదులు కానీ ఆ భూములు ఇచ్చిగా చెందాలనే ఉద్దేశంతో వాళ్ళు జేసీబీలకు అడ్డం కాకతీయ యూనివర్సిటీ నుంచి వీళ్ళు అంటా ఉన్నారు. ఇది భూములు ఇవన్నీ మొత్తం నడుస్తూ ఉన్నాయి. ఇక అన్ని బండ్లు ఎక్కడికక్కడ సాఫ్ చేసి పడేస్తున్నారు. చెరువులే లేవంటారు, చెరువే ఉన్నది ఇక్కడ, అన్నీ ఉన్నాయి. కుంటలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి లెక్క. మొత్తం ఇవన్నీ కూడా చెట్లే ఉండేవి, అన్నీ కూడా సాఫ్ చేసేసారు. మొత్తం ఆగమాగమవుతుంది కథ. చూడు ఇవన్నీ నడుస్తున్నాయి బండ్లు మొత్తం పెట్టేసి, ఇక జేసీబీలు బుల్లోదర్లు పెట్టేసి కథం చేసేస్తారు మొత్తం టోటల్గా. ఇప్పుడు ఎవడి కోసమో ఎవడికో కంపెనీలు ఇవ్వడానికి ఇదేంతైంది కథ ఏంది? దేనికైనా ప్రజోపయోగం కోసం ఉపయోగించాలి కదా వాటిని. ఏమనంటే ఇప్పుడు ఇదే ప్రయోగం అంటారు. ఏమనంటే ఉద్యోగాలు కల్పిస్తాం, ఎవరిని కల్పిస్తున్నారు ఉద్యోగాలు? ఐటీ రంగంలో తెలంగాణలో ఉన్న ఐటీ రంగం ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి 80% మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇంకెవరికి కల్పించినట్టు? ఇదిలా ఉంటే ఇక 2000 దాటిన మృతులు. మయన్మార్లో భూకంప మృతుల సంఖ్య 2056కు పెరిగిందని, మరో 270 మంది ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు వెల్లడించారు.
మరోవైపు మళ్ళీ భూకంపం వస్తుందేమోనన్న భయంతో పాపం జనం రోడ్ల పక్కన టెంట్లలో గడుపుతున్నారంట. పాపం దారుణమైనటువంటి హృదయ విదారకమైనటువంటి ఘటనలు కనిపిస్తున్నాయట. పాపం వాళ్ళు ఉండడానికి కూడా ఏం చేయాలనో అర్థమవుతలేదంట. ఇళ్ళల్లో కూడా పోవాలంటే కూడా భయపడుతున్నారు, రోడ్డు మీద వచ్చి పండుకుంటారంట పాపం. అన్ని దేశాలపై పన్నులేస్తాం అంటే ఒకసారి చూస్తే అవి విజువల్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి పాపం. అంటే రోడ్డు ఉంటే రోడ్డు కూడా అంత దెబ్బతిని రకరకాలుగా హెచ్సికి సంబంధించినట్టుంది. కానీ ఇది అక్కడ భూకంప తీవ్రతకు మొత్తం కూడా రోడ్లు కూడా మొత్తం ఇట్లా పగిలిపోయినాయి ఎక్కడికక్కడ. చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి పాపం. అక్కడ మయన్మార్లో రిక్టర్ స్కేల్పై 7.7 మొత్తం రోడ్డే ఇట్లా పగిలిపోయింది మొత్తం. ఇంత పెద్దగా ఉన్నది చూడు మొత్తం. ఇట్లా పాపం దారుణంగా ఉన్నది పరిస్థితి వాళ్ళది. ఇక అక్కడ భూకంపం వస్తుంటే పాపం చిన్నపిల్లల్ని కాపాడారు నర్సులు అక్కడ. అంటే వాళ్ళు కాపాడుతారు, అట్లున్నది. అన్ని దేశాలపై పన్నులేస్తాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలపై పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇక ముందు ఏమవుతుందో చూద్దామంటూ కామెంట్లు చేశారు. 10 నుంచి 15 దేశాలతోనే తమ టారిఫ్ వార్ పరిమితం కాదని చెప్పేసి చెప్పినట్టు అన్ని దేశాల మీద వేస్తారట ఇక పన్ను ఆయన. ఇక జిబ్లీ ఫిక్స్ కోసం ఫోటోల అప్లోడ్ సేఫ్ కాదు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకంటే ఏఐలో ఫోటోలు అప్లోడ్ చేస్తే అది ఎందుకు రకరకాలుగా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుందంట. కాబట్టి అట్లా చేయకండి అని చెప్తా ఉన్నారు. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీకి సంబంధించిన జిబ్లీ స్టాల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మనం అప్లోడ్ చేస్తున్న ఫోటోలను ఏఐ ట్రైనింగ్ కోసం వాడొచ్చని, ఇక ప్రైవసీ సమస్య రావచ్చని పైరసీ యాక్టివిస్టులు హెచ్చరిస్తున్నారంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అందులో వేయకండి అది ఫోటోలు. హెచ్సిఏ సన్ రైజర్స్ వివాదంపై విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఐపీఎల్ పాస్ల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయంట. ఇక్కడ హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి తర్వాత సన్ రైజర్స్ వివాదం నడుస్తూ ఉందంట. ఇక ఐపీఎల్ పాస్ల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయంట. హెచ్సిఏ ప్రెసిడెంట్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీలు చెప్తా ఉంటే, ఒప్పందం ప్రకారం టికెట్లు అడిగితే బెదిరించినట్ట అని చెప్పేసి హెచ్సిఏ అంటా ఉంది. ఈ టికెట్ల పంచాయతీ వచ్చింది, లొల్లి వచ్చింది. ఇదంతా క్రికెట్ టికెట్లు ఉంటాయి కదా చూడడానికి, దానికి సంబంధించి అక్కడ ఇరు వర్గాల మధ్య లొల్లి నడుస్తూ ఉందంట. ఫ్రాంచైజీకి తర్వాత ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి మాకు టికెట్లు కావాలని వీళ్ళంటే బెదిరిస్తున్నారని వాళ్ళు అంటారంట. ఆన్లైన్ బెట్టింగ్స్పై సిట్ చీఫ్గా ఐజీ రమేష్ రెడ్డి, ఇక సభ్యులుగా సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్, శంకర్. దర్యాప్తును పర్యవేక్షించనున్న సిఐడి చీఫ్ డీజీ శిఖా గోయల్ 90 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని డీజీపీ ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్ అంటే నిజంగా అసలు ఆగమాగం అవుతున్నాయి జీవితాలు మొత్తం కూడా. వాడు బెట్టింగ్ పెట్టేసి ఇప్పుడు 1 లక్ష వస్తాయి, 2 లక్షలు వస్తాయి, 2 లక్షలు వస్తాయి, 4 లక్షలు వస్తాయి, ఇట్లా అని చెప్పేసి ఫస్ట్ వచ్చినట్టే చేస్తారట. ఆ తర్వాత మొత్తం పెడతా ఉంటే అటే పోతాయి. ఇక అటే పోయి మొత్తం లక్షల రూపాయలు పోగొట్టుకొని జీవితాలే ఆగమైపోయినాయి మొత్తం కూడా. చాలామంది కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదు, కాకపోతుందంటే అటువంటి జరుగుతూ ఉన్నాయంట. కాబట్టి వీటిలో పోకండి. దీనికి సంబంధించి ప్రత్యేకంగా అధికారులు నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ఐపీఎస్ ఆఫీసర్లను కూడా నియమించింది. అయితే దీనిపైన దర్యాప్తు చేస్తున్నారంట. ఆన్లైన్ బెట్టింగ్స్ పనిపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుల దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీ రమేష్ రెడ్డి చీఫ్గా మరో 4 సభ్యులతో సిట్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులుగా ఇంటెలిజెన్స్ ఎస్పీ సిహెచ్ సింధు శర్మ, సిఐడి ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఎస్పీ కె వెంకటలక్ష్మి, సైబరాబాద్ అడిషనల్ ఎస్పీ అటాచ్డ్ ఎస్ చంద్రకాంత్, సిఐడి ఎకనామిక్
అఫెన్సిక్ వింగ్ డిఎస్పీ ఎం శంకర్ను నియమించారు. అయితే సిఐడి చీఫ్ డీజీ శిఖా గోయల్ దర్యాప్తును పర్యవేక్షిస్తారట. 90 రోజుల్లో రిపోర్టు. పంజాగుట్ట మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసును సిట్కు బదిలీ చేయాలని సంబంధిత అధికారులకు సోమవారం ఆదేశాలు అందాయి. అయితే దర్యాప్తు చేసేందుకు అవసరమైన ఆర్థిక నిపుణులు, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఆడిటర్లు, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్టులు సహా ఎలాంటి అధికారులైనా సరే సిఐడి డీజీ ఆమోదంతో నియమించుకోవచ్చని డీజీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారంట. పూర్తి నివేదికను 90 రోజుల్లోగా అందించాలని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఏం చేస్తారు? ఇది ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించినటువంటి దీనికి ఈ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళకి సంబంధించి ఏం చేస్తారు, తర్వాత ఈ బెట్టింగ్లను చేసిన వాళ్ళు ఏం చేస్తారు, వీటన్నిటికి సంబంధించి మరి గప్పటి లెక్కనే అప్పుడు ఏంది అది డ్రగ్స్ కేసు అని చెప్పేసి అప్పుడు హీరోయిన్లను అందరూ పట్టుకొచ్చేసి ఇగ చేస్తున్నాం దర్యాప్తు వీళ్ళది ఇవాళ వెంట్రుకలు తీసుకున్నారు, వీళ్ళది రక్తం తీసుకొని చూసిండ్రు, టెస్ట్ చేసిండ్రు, అట్లా అన్నారు. లాస్ట్కి వస్తే తప్పుడే కూర్చున్నారు. మరి అట్లా ఇదేమైనా చేస్తారని చెప్పేసి డౌట్ వస్తూ ఉందంట. ఇక హ్యామ్ విధానంలో 12,000 కిలోమీటర్ల రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా 3 ఫేజ్లలో వేయాలని నిర్ణయం. ఇక ఫస్ట్ ఫేజ్లో 4,600 కిలోమీటర్లు రెడీ అవుతున్న డిపిఆర్లు. 15,000 కోట్ల రూపాయల అవసరం. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధుల సమీకరణ. టోల్పై ఎమ్మెల్యేల వ్యతిరేకతతో బడ్జెట్లోనే నిధుల కేటాయింపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి అది చేస్తూ ఉన్నారంటే చూడాలి. ఔటర్ రింగ్ రోడ్డుపై పెరిగిన టోల్ ఛార్జీలు. అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు. కేటీ రామారావు తర్వాత గతంలో ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదేది 30 సంవత్సరాల లీజుకు ఈ టోల్ని ఇచ్చేసింది. ఔటర్ రింగ్ రోడ్ టోల్ని అది ఇచ్చి పడేసింది టెండర్లని 30 సంవత్సరాలకు ఇస్తే ఇప్పుడు వాడు అడ్డగోలుగా పైసలు పెంచుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎవడు కాపాడాలి? దీన్ని ఏంది కథ ఏంది? దీనికి ఏమైనా నిబంధనలు ఉండయా? ప్రజల నడ్డి విరుస్తుందికేనా ఈ కథ అంతా? 158 కిలోమీటర్ల 8 లేన్ల ఎక్స్ప్రెస్ హైవేకు అమలు. ఇక టోల్ వసూలు చేస్తున్న ఐఆర్బీ ఇన్ఫ్రా 30 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చిన గత బీఆర్ఎస్ సర్కార్. హైదరాబాద్ విజయవాడ రూట్లో తగ్గిన టోల్ గేట్లంట, టోల్ రేట్లు తగ్గినట్ట ఇక్కడ హైదరాబాద్ విజయవాడలో. కాకపోతే ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్లో మాత్రం పెంచేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చేసినాయట, నిన్న అర్ధరాత్రి నుంచి. ఓకే, హైదరాబాద్లో వాన్గార్డ్ గ్లోబల్ సెంటర్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం. సీఎం రేవంత్ భేటీలో సంస్థ ప్రతినిధులు వెల్లడి. దేశంలోనే ఇది తొలి కార్యాలయం అంటా ఉన్నారు. 4 ఏళ్లలో 2,300 మందికి ఉద్యోగ అవకాశాలు. ఏఐ డేటా సెంటర్, మొబైల్ ఇంజనీరింగ్ జాబ్స్ ఉంటాయంట. హైదరాబాదును జీసీసీ హబ్గా చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. ఇక ప్రభుత్వ సానుకూల పాలసీల వల్లే హైదరాబాదును ఎంచుకున్నామని చెప్పేసి వాన్గార్డ్ సీఈఓ చెప్తున్నటువంటి మాట. ప్రపంచంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటైన వాన్గార్డ్ కంపెనీ హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. మన దేశంలో ఈ కంపెనీ నెలకొల్పే తొలి జీసీసీ ఇదే కావడం విశేషం. అయితే సోమవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో పాటు వాన్గార్డ్ ప్రతినిధుల బృందం భేటీ అయింది. అయితే వాన్గార్డ్ సీఈఓ సలీం రామ్జీ, ఐటీ డివిజన్ సీఈఓ ఎండి నితిన్ టాండన్, తర్వాత చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ జాన్ కౌచక్, తర్వాత జీసీసీ వాన్గార్డ్ ఇండియా హెడ్ వెంకటేష్ నటరాజన్ నేతృత్వంలో కంపెనీ ప్రతినిధుల బృందం చర్చల్లో పాల్గొన్నదంట. హైదరాబాద్లో వాన్గార్డ్ గ్లోబల్ సెంటర్ పెడతారంట. ఇక్కడ సిఎస్ శాంతికుమార్ కూడా ఉన్నట్టున్నారు. ఎల్ఆర్ఎస్ గడువు మరో నెల రోజులు పెంచండి. ప్రభుత్వానికి టీడీసీపీ లేఖ రాసిందంట. 25% రాయితీ తర్వాత పెరిగిన వసూళ్లు ఇప్పటి వరకు 911 కోట్ల రూపాయలు ఫీజు వసూలు అయిందంట. మంచిగా గట్టిగా వచ్చినాయి. ఇక తీన్మార్ చూసుకుంటే ఏప్రిల్ 1 పూల్ కావాలంటే ఏప్రిల్ కానక్కర్లేదు, ఎన్నికలు వస్తే చాలు, ఈ రాజకీయ నాయకులు చేసి పడేస్తారని చెప్పేసి ఒకటి వార్త కనిపిస్తూ ఉంది. ఇలా ఏప్రిల్ పూల్ చేస్తారు కదా, అటువంటి వార్తలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. రంజాన్ సందర్భంగా సోమవారం హైదరాబాద్లోని మీరాలం ఈద్గాహ్ వద్ద ముస్లింల ప్రార్థనలు అని చెప్పేసి నిన్న రంజాన్ వేడుకలు మంచిగా ఘనంగా నిర్వహించుకున్నారు ముస్లింలు. సర్కారీ స్పెషాలిటీ రాజధానిలో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులంట. సనత్ నగర్లో కార్డియాక్,
తర్వాత కార్డియో థెరాసిక్, ఇక ఎల్బీ నగర్లో న్యూరాలజీ న్యూరో సైన్స్, అల్వాల్లో గ్యాస్ట్రో ఎంటాలజీ స్పెషాలిటీ అంట. ఇక ఒక్కో టీమ్స్ను ఒక్కో స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ నాటికి అందుబాటులో సనత్ నగర్ టీమ్స్ వస్తుందంట. మిగిలిన 2 ఈ ఏడాది చివరి నాటికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పేసి అప్పుడు పెట్టినరు. ఇప్పటిదాకా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైనవన్నీ కూడా జనరల్ ఆసుపత్రులే. చాలా తక్కువగా స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. క్యాన్సర్ రోగులకు ఎంఎన్జే, చిన్నారుల కోసం నీలోఫర్, మానసిక రోగుల కోసం మెంటల్ ఆసుపత్రి, క్షయ రోగుల కోసం టీబీ ఆసుపత్రి వంటివే ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెద్దగా లేవనే చెప్పాలి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్మిస్తున్న టిమ్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రులను 3 స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో ఒక్క టిమ్స్ను ఒక్కో స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దబోతున్నారు. సనత్ నగర్ టిమ్స్లో కార్డియోలాజిక్ ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నారంటే 3 దగ్గరలో 3 ఆసుపత్రులను వేస్తూ ఉన్నారు. పనులు నడుస్తున్నాయి. రగడ అని చెప్పేసి ఒక ప్రత్యేక అంటే స్పెషల్ స్టోరీ వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. కంచగచ్చిబౌలిలో ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న భూమిని పెద్ద ఎత్తున ఎక్స్కవేటర్లతోటి చదును చేస్తున్న దృశ్యాలని చెప్పేసి మొత్తం తీసుకొచ్చి పెట్టేసిరిగా. ఎక్కడికక్కడ నడుస్తూ ఉన్నాయి. అవన్నీ 100 కొద్ది నడుస్తున్నాయి. కంచగచ్చిబౌలి భూములు మావే అని చెప్పేసి సర్కార్ అంటుంది. కావు మావే అని చెప్పేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటా ఉంది. 534 ఎకరాలను 2004లోనే సర్కారు స్వాధీనం చేసిన వర్సిటీ బదులుగా గోపనపల్లిలో 397 ఎకరాలు హెచ్సియుకి ఇచ్చిన సర్కార్. అప్పట్లోని ఐఎంజీకి న్యాయ వివాదాలు, ఇక ప్రభుత్వ భూములేనన్న సుప్రీం. తర్వాత భూములు టీజీఐఐసికి స్వాధీనం చేసుకోవాలని సూచన. ఇక వర్సిటీ రిజిస్ట్రార్ సమ్మతితో నిరుడు సర్వే చేసిండ్రు. హద్దుల గుర్తింపు అని చెప్పేసి ప్రభుత్వం అంటా ఉంది. లేదు టీజీఐఐసి చెప్పేదంతా అబద్ధం, సర్వే జరగలే, హద్దులు గుర్తించలే, వెనక్కి తీసుకోవాలంటే కమిటీ ఆమోదం తప్పనిసరి అని చెప్పేసి యూనివర్సిటీ రిజిస్ట్రార్ అంటున్నాడు. నాడు భూములు అమ్మొద్దన్నావు, నువ్వు చేస్తుంది ఏంటి రేవంత్ అని చెప్పేసి అక్కడ కేటీఆర్ అడుగుతున్నాడు. విద్యార్థుల జుట్టు పట్టి లాక్కెళ్తారా, మానవత్వం లేదా అని చెప్పేసి బండి సంజయ్. ఇక పోలీసుల తీరు గర్హనీయమని చెప్పేసి ఖండించిన విద్యార్థి యువజన సంఘాలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రగడ కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న కంచగచ్చిబౌలి భూములపై రగడ కొనసాగుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా దాదాపు 50 ఎక్స్కవేటర్లతో ఆ భూములను చదును చేసే కార్యక్రమాన్ని సర్కార్ ముమ్మరంగా చేస్తుంటే ఆ భూములు వర్సిటీవేనని వాటిని తమకు అప్పగించాలంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన తీవ్రతరం చేస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు చదును చేసే కార్యక్రమాలను అడ్డుకున్న విద్యార్థులు సోమవారం వివిధ రాజకీయ పార్టీలను ఆశ్రయించారు. వారికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు పలికాయి. వేలాన్ని ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆ భూములు ప్రభుత్వానివేనంటూ టీజీఐసి ఆధారాలు బయటపెట్టింది. సోమవారం ఉదయం సాయంత్రం ఈ 2 ప్రకటనలు విడుదల చేసింది. ప్రస్తుతం వివాదం నెలకొన్న ఈ భూములకు సంబంధించి ఇదంతా నడుస్తూ ఉందంట కథ. ఇందాక చూసినాక విజువల్స్ అవి. ఇక హెచ్సిఏ తర్వాత ఎస్ఆర్హెచ్ వివాదం సీఎం సీరియస్ అవుతూ ఉందంట. విజిలెన్స్ విచారణకు ఆదేశం, విచారణాధికారిగా కొత్తకోట. ఎస్ఆర్హెచ్ను వేధిస్తే సహించేది లేదని చెప్పేసి సీఎం హెచ్చరిక. ఉచితంగా కాదు డబ్బులకే అడిగామని చెప్పేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటా ఉంది. ఇక ఇచ్చిన హామీని ఎస్ఆర్హెచ్ నిలబెట్టుకోలేదని చెప్పేసి ఆరోపిస్తూ ఉంది. ఇద్దరి మధ్యలో టికెట్ పంచదంట అదంతా. హైదరాబాద్లో వాన్గార్డ్ జీసీసీ ఏడాది చివరికి ప్రారంభం. ఇక 4 ఏళ్లలో 2300 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అంటారు. ఇవి అంటారు పేరుకి అంటారా మరి లేకపోతే నిజంగా వస్తాయా? వచ్చినాయి తెలంగాణలోకి వస్తాయా లేకపోతే వేరేటోళ్ళకి వస్తాయా చూడాలి లెక్క. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు భేటీ అయినరు. రేపు బీసీల పోరు గర్జన. ఢిల్లీకి అఖిలపక్ష నేతలు. కాంగ్రెస్ తరఫున హాజరు కానున్న మహేష్ గౌడ్, పొన్నం తర్వాత సురేఖ. ధర్నాల్లో పాల్గొననున్న కనిమొలి, అసద్, మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, డి రాజా. ఇక ఇప్పటికే ఢిల్లీలో బీసీ సంఘాల నేతలు చెర్లపల్లి నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న స్టార్ట్ అయింది, రైలు వెళ్ళిపోయింది నిన్న.
స్థానిక ఎన్నికలు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టనున్న మహాధర్నాలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అఖిలపక్ష పార్టీల నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఇక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన మహాధర్నాకు రావాలంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, వామపక్షాలు, టీజేఎస్తో పాటు బీజేపీ నేతలను బీసీ సంఘాల ప్రతినిధులు ఆహ్వానించారు. అయితే ఈ మేరకు ఆ ధర్నాలో పాల్గొనేందుకు అఖిలపక్ష పార్టీల నాయకులు ఢిల్లీకి వెళ్తున్నారు. అధికార కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, తర్వాత కొండా సురేఖతో పాటు బీసీ ఎంపీలు సురేష్ షెట్కర్, అనిల్ కుమార్ యాదవ్, తర్వాత ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, వాకిటి శ్రీహరి, ఇక మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, వీర్లపల్లి శంకరయ్య, బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరు కానున్నారు. వీరందరూ మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఈ బృందం బీసీ మహాధర్నాలో పాల్గొనడమే కాకుండా బుధ, గురువారాల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలను, తర్వాత వివిధ పార్టీల నాయకులను కలిసి బీసీ బిల్లుకు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే అంశంపై మద్దతు ఇవ్వాలని కోరనుంది. ఈ విషయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సహకారాన్ని తీసుకోనుంది. మహాధర్నాలో ఆయన కూడా పాల్గొనేందుకు ఆస్కారం ఉందని బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ కూడా పోతా ఉన్నారంట. మొత్తం మీద బీసీల పోరు గర్జన మరి ఎట్లా జరుగుతుంది, ఏం కథ? నిజంగా పోరు గర్జన జరిగినంత మాత్రాన ఏమవుతుంది? నిజంగా మరి ఒకవేళ ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి పార్లమెంట్ ఆమోదం తెలిపి ఆ తర్వాత దీన్ని 9th షెడ్యూల్లో చేరుస్తారా అనే దానిపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. చూడాలి ఏం చేస్తారో. ఈ 3 నెలలు మంటలే, పెరగనున్న పగటి రాత్రి ఉష్ణోగ్రతలు, సాధారణం కంటే అధికంగా వడగాల్పులు, అనేక చోట్ల 45 డిగ్రీలు, కొన్ని చోట్ల అంతకు మించి. ఇక హీట్ వేవ్ జోన్లో ఏపీ, తెలంగాణ ఉన్నాయి. వేసవి ఉపశమన ప్రణాళికలు అవసరం, ప్రజలను అప్రమత్తం చేయాలి అని చెప్పేసి ఐఎండీ అంటా ఉంది. రాష్ట్రంలో ఇవాళ రేపు వర్ష సూచన ఉందంట. మొత్తం మీద ఉష్ణోగ్రతలు అంటే ఎండలు బాగా పెరిగిపోవడంతో ఉక్కపోత భారీగా వస్తూ ఉంది. తర్వాత హైదరాబాద్లో ఇంకెక్కువగా వస్తూ ఉందంట. ఎందుకంటే హైదరాబాద్లో రణగొన ధ్వనులతో ఒకవైపు ఉంటే వాహనాలు, తర్వాత ఇదంతా కథాకమ విషయం జరుగుతుందని చెప్పి అంటా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కొంతవరకు ఎండలు ఈసారి ఈ 3 నెలలు కూడా భారీగా ఎండలు ఉండేటువంటి అవకాశం ఉంటుందంట. ఏప్రిల్, మే, జూన్ వరకు ఈ 3 నెలలు కూడా భారీగా ఎండలు ఉంటాయంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇక్కడ పర్యావరణవేత్తలు అంటే ఇక్కడ వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. ఇప్పటికే 2 నెలల నుంచి ఎండలు, వడగాల్పులకు దేశంలో అనేక ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. అయితే ఇక రానున్న 3 నెలల్లో కూడా ఎండల తీవ్రత, వడగాల్పులు అంతకు మించి ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదు కానున్నట్లు పేర్కొంది. అయితే ముఖ్యంగా హీట్ వేవ్ జోన్లో ఉన్న దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడతాయని చెప్పేసి హెచ్చరికలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరిని వదలం చూసుకో. ట్రంప్ అంత కథ వేరే ఉంటుంది లెక్క. అంటే మొత్తం అధికారంలోకి వచ్చినాక రకరకాలుగా నిర్ణయాలు తీసుకుంటుండు. ఇక్కడ పన్నులు ఎక్కువ వేస్తాం, తర్వాత మా దేశమే ఫస్ట్ అనుకోవడంలో తప్పులేదు. కానీ పన్నులు వేసేస్తాం, తర్వాత ఒకవేళ వినకపోతే బాంబులు వేస్తాం, ఇటువంటి బెదిరింపులన్నీ వేస్తూ ఉన్నాడు ట్రంప్. ఎవరిని వదలం, అన్ని దేశాలపైన ప్రతీకార సుంకాలు. ట్రంప్ పునరుద్ఘాటన రేపటి నుంచే మోత. మినహాయింపుపై భారత్ ఆశలు పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఉత్కంఠ. దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్ రేప్. కొడుకులు అసలు యాక్చువల్గా వీళ్ళని మొత్తం డైరెక్ట్గా నడి రోడ్డు పైన ఉరిదీయాలి వీళ్ళని. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలోని ఆలయానికి అర్ధరాత్రి బంధువులతో కలిసి వచ్చిన మహిళ, ఆమెపై ఆలయ తాత్కాలిక ఉద్యోగి కన్నుబడ్డదంట. మిత్రులకు మెసేజ్ చేసిండు ఈ లంగా కొడుకు. ఇక బంధువును చెట్టుకు కట్టేసి మహిళపై 7గురి అత్యాచారం, అదుపులో నిందితులు, బాధితురాలికి వైద్య పరీక్షలు చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంత దారుణంగా అసలు యాక్చువల్గా ఈ కొడుకుల్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దు ఇటువంటి వాళ్ళని. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అని చెప్పేసి ఇక్కడ చిత్రం చూసుకోవచ్చు. తనపై గుర్తు తెలియని 7గురు సామూహిక అత్యాచారం జరిపినట్లు ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితకు 3 పిల్లలున్నారు. భర్తతో విభేదాల కారణంగా కొన్నాళ్ళుగా అతడికి దూరంగా ఉంటుంది. శనివారం రాత్రి 11 గంటలకు తన బంధువులతో కలిసి ఇక్కడికి పోతే, దైవదర్శనానికి పోతే ఆ కొడుకులు ఇది చేసిందంట. ఇటువంటి వాళ్ళు నడి రోడ్డు మీద ఉరిదీయాలి.
ఇక దంతెవాడలో ఎన్కౌంటర్, మహిళా మావోయిస్టు రేణుకా మృతి. ఆమె దివంగత మావోయిస్టు శాఖమూరి అప్పారావు భార్యనంట. ఆమెపై 45 లక్షల రూపాయల రివార్డు ఉన్నది. రేణుక స్వస్థలం జనగామ జిల్లాలోని కడివెండి. కడివెండి అంటే ఇప్పుడు ఆయన దొడ్డికొమరే ఊరు కదా, ఆ ఊరే. ఆమెదంట మొత్తం మీద ఎన్కౌంటర్లో చనిపేసిరంట. యువ వికాసం దరఖాస్తుల గడువు 14 వరకు పెంపు. పథకం ప్రగతిపై మంత్రులకు సమాచారం ఇచ్చి సలహాలు తీసుకోండి. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేసిండు. ఈ యువ వికాసం అంటూ మంచిగా ఉన్నది, కానీ ఇప్పుడు ఆ రేషన్ కార్డు లేని వాళ్ళ సంగతి ఏంది? కొంతమంది ఉన్న రేషన్ కార్డు రద్దు చేసుకున్నారు, తర్వాత కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే కొత్త రేషన్ కార్డు రాలేదు. ఉన్న రేషన్ కార్డు లేకపోయా, కొత్త రేషన్ కార్డు రాదాయే. మరి వీళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలి? వాళ్ళ పరిస్థితి ఏంది? అంత ఆగమాగం ఉన్నది కథ. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఎప్పుడో అప్పు తీసుకున్నారో అప్పు కూడా కట్టేస్తే కూడా మీ నాయన పేరు మీద అప్పు తీసుకున్న అప్పు కట్టేసారు కాబట్టి మీకు రాదు అని చెప్పేసి కొంతమందికి అంట. ఈ రకరకాలుగా ఉన్నాయి, దాని మీద చూడాలి మరి అధికారులు. రేటు పెంచడం మాత్రం మంచిదే. ఇక ఆస్తి పనిపై 5% రాయితీ, ఎర్లీ బర్డ్తో ఏప్రిల్ 30 దాకా అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఔటర్పై టోల్ పెంపు, కిలోమీటర్కు 4 నుంచి 5% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి నుంచి అమల్లోకి. హైదరాబాద్ బెజవాడ హైవేపై తగ్గింపు అంట. 10 నుంచి 60 రూపాయల వరకు తగ్గించిందంట ధర. ఇది రూపాయలు తగ్గించి అది శాతం అంటే భారీగా పెరిగిపోతుంది లెక్క. వేతన జీవులకు పన్ను ఉపశమనం ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తుందంట. 12,75,000 రూపాయల దాకా ఆదాయంపై పన్ను ఉండదు. సంవత్సరానికి 12,75,000 రూపాయలు ఒకవేళ ఆదాయం వచ్చినా కానీ, అంటే 1,00,000 రూపాయలకు పైన జీతం వచ్చినా కానీ, 1,00,000 రూపాయల జీతం వచ్చినా కానీ ఎటువంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదంట. ఎవరికి? ఉద్యోగులకు సంబంధించి ఒక రకంగా శుభవార్త చెప్పుకోవచ్చు ఇట్లా. ఇక డిటిఎస్ తర్వాత టీడీఎస్ నిబంధనలు, బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ తదితరాల్లోనూ కూడా మార్పులు చేస్తున్నారంట. కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులు, వేతన జీవులు, వినియోగదారులకు సంబంధించిన కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని భారీగా పెంచడంతో పాటు సవరించిన ఆదాయం పన్ను స్లాబులు అమల్లోకి రానున్నాయి. అయితే యూపీఐ నిబంధనల్లో మార్పులు, ఇతర మార్పులు అమలులోకి రాబోతున్నాయంట. వాటి గురించి చూద్దాం. బడ్జెట్లో అనూహ్య ప్రకటన. దేశంలోని వేతన జీవులు ఊహించని విధంగా 2025 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను మినహాయింపులకు సంబంధించిన ప్రకటన చేశారు. 12 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించేవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. తర్వాత 75,000 రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ను కలిపితే 12,75,000 రూపాయల వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంట. ఉద్యోగులకు ఒక రకంగా మంచి శుభవార్త ఇది. అంతేనా? ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. హస్తిన కరుణిస్తే చాలు, పదవులు వాటంతట అవే వస్తాయి. కాంగ్రెస్ ముఖ్య నేతల్లో బలపడుతున్న నమ్మకం. సీఎం చేతుల్లో ఏమీ లేదనే భావన. అందుకే హైకమాండ్తో టచ్లోకి. ఇక 4 రోజుల క్రితం దొంతి, బాలు, శంకర్ నాయక్ ఢిల్లీలో చక్కర్లు కొట్టిండ్రు. ఖర్గే, మీనాక్షితో దొంతి భేటీ. ఇక వీరి బాటలోనే పరిగి ఎమ్మెల్యే నర్సాపూర్ ఇన్ఛార్జ్ మురళీ యాదవ్. రాహుల్కు మల్రెడ్డి రంగారెడ్డి లేఖ రాసిండు. అధిష్టానంతో వివేక్ సమావేశం. ఇక రేవంత్ ప్రభావం తగ్గడమే అసలు కారణమా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. హస్తినబాట అంటే ఢిల్లీ పోతురంతా. కాంగ్రెస్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. మెల్లమెల్లగా రాష్ట్ర నాయకత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన కీలక నేతలు పక్కన పెట్టేస్తున్నారు. ఇక మంత్రి పదవులు, కార్పొరేషన్ పదవుల కోసం పలువురు రాష్ట్ర నాయకులు నేరుగా హస్తినబాట పడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నప్పటికీ కొందరు నేతలకు పదవులు దక్కడం లేదు. ఈ నెల 3న మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు ప్రచారం ఉంది. అయితే కేబినెట్ విస్తరణలో 100% రేవంత్ మార్క్ లేదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అధిష్టానం అవకాశం కల్పించింది. విజయశాంతి ఎంపిక అనేది పూర్తిగా అధిష్టానం ఛాయిసే అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి ప్రస్తుతం అన్ని రకాలుగా ఆత్మగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ తీసుకోబోయే పలు కీలక నిర్ణయాలన్నీ వేం నరేందర్ రెడ్డికి దాదాపు తెలిసే జరుగుతుంటాయి. అయితే వేం నరేందర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కానీ
ఎమ్మెల్సీగా కానీ లేరు. దీంతో ఆయనకు ఇటీవల రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇప్పిద్దామని అధిష్టానం వద్ద ప్రతిపాదనలు పెట్టినట్టు సమాచారం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపోజల్ను అధిష్టానం సున్నితంగా పక్కనబెట్టి సామాజిక సమీకరణల నేపథ్యంలో విజయశాంతికి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుకుబడి హస్తినలో తగ్గిందనే సంకేతాలు పార్టీ క్యాడర్లో బలంగా వెళ్ళినట్లయింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అధిష్టానం వద్ద ఆయన ఎంత చెబితే అంతగా నడిచేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ స్థాయి చరిష్మా కరువవడంతో రాష్ట్ర కాంగ్రెస్లోని ముఖ్య నేతలు కూడా ఇటీవల తమ పదవుల విషయంలో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోవడం విశేషం. ఇక 4 రోజుల క్రితం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఇక దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హస్తినకు వెళ్ళి వచ్చిండ్రంట. మొత్తం మీద ఈడేం నడుస్తలేదు, అక్కడి నుంచి ఆదేశాలు వస్తాయని చెప్పి షాడిపోతున్నట్టు అంతా. సంగతి ఏంటో తేల్చండి. హెచ్సీఏ వివాదంపై సీఎం సీరియస్ అయ్యిండు. బెదిరింపులపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిండ్రు. టికెట్లు ఇవ్వాలని బెదిరిస్తున్నట. సెప్టెంబర్లో మోడీ రిటైర్మెంట్. సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్. పదవి వివరణ గురించి మోడీ ఇప్పటికే భగవత్కు చెప్పేశారని వెల్లడి. రౌత్ వ్యాఖ్యలపై ఫడ్నవీస్ మండిపాటు. మరోసారి మోడీనే ప్రధానిగా ఉంటారు. సంజయ్వి ఔరంగజేబు ఆలోచనలు అని చెప్పి ఎద్దేవా చేస్తున్నారంట. బీసీ సంఘాల మహాధర్నాకు కాంగ్రెస్ మద్దతు. హాజరు కానున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ సాయంత్రం అస్థిన వెళ్లనున్న సీఎం, తర్వాత బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదానికి డిమాండ్ చేస్తున్నారట. హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ 2500 మందికి ఉద్యోగ అవకాశాలు. ఏఐ, డేటా సెంటర్, మొబైల్ ఇంజనీరింగ్ రంగాల నిపుణులకు ఛాన్స్ ఉంటుందంట. ఇక రేవంత్ రెడ్డితో వాన్గార్డ్ సంస్థ సీఈఓ సమావేశమైనరు. ఆ 400 ఎకరాలు సర్కారువే. న్యాయస్థానంలో భూమికి సంబంధించిన కేసులు రాష్ట్ర ప్రభుత్వం గెలిచింది. భూమి వేలంతో హెచ్సీయూకు ఎలాంటి నష్టం లేదని చెప్పేసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. వేలంతో ఇప్పుడు హెచ్సీయూకు నష్టం ఉంటుందా లేదో తెలియదు, కానీ ఈ భూములు అమ్ముడేందనేది అంటే అసలు విషయం. ఇప్పుడు ప్రభుత్వానికి పైసలు కావాలనుకుంటే భూములు అమ్మాలనా? ఇప్పుడు కేసీఆర్ అదే పని చేసినాడు, మరి మీరు అదే పని చేస్తే ఎందుకన్నట్టుగా భూములన్నీ అయిపోయిన తర్వాత ఏమమ్ముతారు? ఇంకా మొత్తం భూములన్నీ అమ్ముకున్న తర్వాత ఏమమ్ముతారు? అప్పుడు హద్దుల నిర్ధారణే జరగలేదు, సర్వే చేశామని చెబుతారా? బౌండరీస్ను ఒప్పుకున్నట్లు టీజీఐఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదం. టీజీఐఏసీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పాలక మండలి తీర్మానం లేకుండా భూ బదలాయింపు కుదరదు. 400 ఎకరాల వర్సిటీ భూములు వేలాన్ని నిలిపివేయాలని చెప్పేసి హెచ్యూ రిజిస్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్ అంటా ఉన్నాడు. చూసుకోరిగా అటువంటిది ఏం జరగలేదు, హద్దుల నిర్ధారణే జరగలేదు, ఇష్టం వచ్చినట్టుగా అట్టెట్లా చేస్తారని చెప్పేసి అక్కడ అంటుండ్రు, రిజిస్ట్రార్ అంటుండు. గ్రీన్ మర్డర్కు పాల్పడుతుండ్రు. హైదరాబాద్కు ఆక్సిజన్ అందించే 400 ఎకరాల స్థలాన్ని నాశనం చేస్తుండ్రు. ఆ స్థలంలో బుల్డోజర్లు, జేసీబీలు తిప్పుతున్నారు. నెమళ్ళు సాయం కోసం అర్థించడం వినిపిస్తుంది. రాహుల్ గాంధీ స్పందించాలని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఇక సీఎంకు మానవత్వం లేదా? హెచ్సీయూ భూముల రక్షణకు విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వాళ్ళను గొడ్డును బాదినట్టు బాదుతారా? ఇదేం పాలన? కేఏ పాలకు అప్పగించినా చేస్తాడు కదా అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. ఇక టీపీసీ చీఫ్కు బ్లాక్ బెల్ట్ అంట. ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సర్టిఫికేట్ ప్రదానం చేసింది. కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ 7 సర్టిఫికేట్ రావడంపై మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేసిండు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆయన నిజంగా కూడా మంచి కరాటే మాస్టర్, ఆయన బాక్సర్, కరాటే అన్నీ ఉన్నట్టున్నాయి. ఇక ఎన్ఈవి పేరుతో భారీ కుట్ర. విద్యా కాషాయీకరణే ముఖ్య ఉద్దేశం. విద్యార్థులకు మతభావాలను ఎక్కించే యత్నం. రాజకీయ స్వలాభం కోసం విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని చెప్పేసి అక్కడ సోనియా గాంధీ అంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ సోనియా గాంధీ కాంగ్రెస్ది అవకాశవాద రాజకీయం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంటుంది. నూతన విద్యా విధానం పేరుతో భారీ కుట్ర జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ సోనియా గాంధీ అన్నారు. ది హిందూ దినపత్రిక కోసం ది 3 సీన్ దట్ హంట్ ఇండియా ఎడ్యుకేషన్ టుడే పేరుతో రాసిన ఆర్టికల్లో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు. పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరపకుండా రాజకీయ స్వలాభం కోసం విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని అన్నారు. అయితే ఎన్ఈపీ అమలులో కీలక నిర్ణయాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలను మినహాయించరాదన్నారు. అయితే ప్రభుత్వం
విద్యా హక్కును సమర్థించడం కంటే ప్రచారంపైనే ఆసక్తి చూపుతుందని చెప్పేసి విద్యా హక్కుకు సంబంధించి మరి ఏందో చూడాలి. ఇది నూతన విద్యా విధానం. ఇక ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్, రాష్ట్రానికి చెందిన అగ్రనేత రేణుకా మృతి. మరోవైపు మావోయిస్టు పార్టీ జగన్ పేరిట లేఖ విడుదల చేసింది. ఓయిలో నిర్బంధాలను ఎత్తివేయాలని డిమాండ్. ఇక చట్టబద్ధతను పట్టించుకోకుండా హెచ్సియులో భూముల వేలమా, యూనివర్సిటీ భూములను కార్పొరేటర్లకు అప్పజెప్పే కుట్ర అని చెప్పేసి ఆరోపణ చేస్తూ ఒక లెటర్ వచ్చిందంట. ఓయు నిర్బంధాలను కూడా ఎత్తేయమంటున్నట. మరి చూసుకో ఊసి కథ మంచిగా వచ్చింది, నీకు లెటర్ వచ్చిందట. ఇక ఫిలిప్పీన్స్కు మన బియ్యం వెళ్తూ ఉన్నాయి. కాకినాడ పోర్టు నుంచి నౌక ప్రారంభం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేసిండు. ఇక బియ్యం ఎగుమతులను ప్రోత్సహించేందుకు కృషి. గత ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయలేదని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారంట. ఇంకా నేటి మాట చూసుకుంటే ప్రజలెప్పుడు ప్రభుత్వాల పనితీరును, నాయకుల ఎత్తుగడలను అంచనా వేస్తారు. ఈ సమాజంలో జరుగుతున్న రాజకీయ నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తారు. పార్టీల అనుసరిస్తున్న విధానాలను, ఎన్నికల్లో చెప్పిన హామీలను, రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఎవరి ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారో తప్పకుండా తెలుసుకుంటారు. అబద్ధాల మాటలకు అప్పటి మందం తలలు ఊపినా ఆ తరువాత మీరు ఏ పార్టీ లీడర్లో జనం గుమిగూడిన కాడ కుండబద్దలు కొడతారు. నాయకులు ఆడుతున్న డ్రామాలను రచ్చబండ కాడ మీ ఇజ్జత్ అంతా తీస్తారు. ప్రజల మాటల్ని కాదని, ప్రజల మద్దతు లేని ఏ ప్రభుత్వాలు చివరకు నీ నిలదొక్కుకోవు. ప్రజాబలం లేని ఏ నాయకులు ఎక్కువ రోజులు రాజకీయాల్లో రాణించలేరు. ఓట్లేసిన జనాన్ని అమాయకులుగా అంచనా వేయకండి. మీ ప్రవర్తనలను ప్రతి నిమిషం గమనిస్తూ మీకు సరైన బుద్ధి చెప్పే రోజుల కోసం పడిగాపులు కాస్తుంటారు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఆవేదనతో రాసిండు. నల్లగొండ జిల్లా మత సామరస్యానికి పెట్టింది పేరు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చర్చలు సఫలం, సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త. సైబర్ మోసాల గురించి అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి అంటా ఉన్నారు తెలుగు పోలీస్ ఆఫీసర్లు. నేటి యువత మద్యానికి బానిస అవుతున్నారు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసినట్టుంది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి పల్లవి చూద్దాం. ఎడ్యుకేషన్ పాలసీ మతతత్వాన్ని పెంచుతోంది. మోదీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలహీనపరుస్తోంది. కేంద్రీకరణ, వాణిజ్యీకరణ మతతత్వాన్ని అనుసరిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ విమర్శిస్తూ ఉన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం. యువ పారిశ్రామికవేత్తలను బలంగా ప్రోత్సహిస్తున్నాం. స్టార్టప్లకు కేంద్రం ప్రోత్సాహం. వ్యవసాయ రంగంలో సాంకేతికతలో మార్పు రావాలి. జూబ్లీ హిల్స్లో వికసిత్ భారత్ ఎంటర్ప్రైనర్ నెట్వర్క్ ప్రారంభించిన కిషన్ రెడ్డి, లక్షలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించడమే మా సంస్థ లక్ష్యం అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ఇక రాష్ట్రానికి మరో అంతర్జాతీయ సంస్థ, ఇక జీసీసీ సెంటర్ ఏర్పాటు చేయనున్న వాన్గార్డ్ అని చెప్పేసి ఒక వార్త. ఇక ఎస్ఆర్హెచ్ వర్సెస్ హెచ్సిఎన్ అంట. వివాదంపై సీఎం సీరియస్ అయ్యిండు. దానిపైన దర్యాప్తు చేయమని చెప్పిండు. ఇక ఓఆర్ఆర్పై టోల్ ఛార్జీలు పెంచుతున్నారంట. మొత్తం మీద దారుణంగా ఉన్నది పరిస్థితి. అక్కడ ఇష్టం వచ్చినట్టుగా 30 ఏళ్ళకు మొత్తం అమ్మేసిండ్రు, కథం చేసిండ్రు. ఇప్పుడు మరి ఎవడు కట్టాలి? అవి పబ్లిక్ మీద పడతాయి ఇదంతా భారం అంతా. ధోని ఐపీఎల్ రికార్డు. ఆ 400 ఎకరాలు ప్రభుత్వానిదే. కంచె గచ్చిబౌలి భూములపై టీజీఐసీ కీలక ప్రకటన. న్యాయ పోరాటం ద్వారా దక్కించుకున్నట్లు వెల్లడి. 2 డాక్యుమెంట్లు విడుదల చేసిన ప్రభుత్వం. అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీది కాదు, అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం జరుగుతుందని ఫైర్. టీజీఐసీ ప్రకటనను ఖండించిన ఎస్సీయూ. రాహుల్ గాంధీ స్పందించాలని చెప్పేసి కేటీఆర్ డిమాండ్ చేస్తున్నాడు. మొత్తం చేస్తారు, అంత ఆగమాగం చేస్తారు. భూమి అమ్మకపోతే ప్రభుత్వం నడవదు. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అరాచకం ఎక్కువైంది. విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏకమయ్యాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించడమే వారి ఎజెండా. ఎంతమంది ఏకమైనా బీజేపీ ప్రభంజనాన్ని ఆపలేరు అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటా ఉన్నాడు. ఇక ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం. తొలి విడతగా 12,500 టన్నుల బియ్యం. కాకినాడ పోర్టులో పచ్చ జెండా ఊపి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర దేశాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడి. ఇక గత ప్రభుత్వాలు ఇటువంటి ప్రయత్నాలు చేయలేదని చెప్పేసి విమర్శించారు. వాతావరణ శాఖ
చల్లని కబురంట. ఇవాల్టి నుంచి రాష్ట్రంలో వర్షాలు, పలు జిల్లాల్లో 3 రోజుల పాటు తేలికపాటి వానలు ఉండే అవకాశం ఉందట. గరం ఉన్నది, కొంచెం వరకు చల్లటి కబురంట. ఇక దండకారణ్యంలో తుపాకుల మోత. దంటెవాడ బీజాపూర్ బోర్డర్లో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. మావోయిస్టు మహిళా అగ్రనేత రేణుక చనిపోయింది. రేణుకది వరంగల్ జిల్లా జనగామ దగ్గర ఉంటుందంట ఊరు. ఇక బెట్టింగ్ యాప్స్ అంతమే లక్ష్యం. ఐజీ రమేష్ నేతృత్వంలో 5గురితో సిట్ ఏర్పాటు చేసిండ్రు. ఇక సిఐడి చీఫ్ శిఖా గోయల్ పర్యవేక్షణ. ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఒక్కో ఏడుకు ఎంత మొత్తంలో తీసుకున్నారు, విదేశాల నుంచి డబ్బు ఎలా బదిలీ అయ్యాయి, వీటి ప్రమోషన్ వెనుక స్థానిక సంస్థలు ఏమైనా ఉన్నాయా, బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోయింది ఎంతమంది, ఆరా తీస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందాలంట. చూసుకో ఎట్లా మొత్తం మీద చేస్తూ ఉన్నారు. ఇది మంచి పని, ఇటువంటి జరగాల్సిందే. నీరు కావాలంటే నోట్లో మూత్రం పోశారు. మద్యం మత్తులో రాత్రంతా లైంగిక దాడి. నాగర్ కర్నూలు జిల్లా గ్యాంగ్ రేప్ ఘటనలో వెలుగులోకి విస్తుపోయే విషయాలు. పబ్బా కొడుకులను నిజంగా ముక్కలుగా నరికి చంపినా కానీ పాపం లేదు. అని మహిళపై 8 మంది సామూహిక అత్యాచారం, 4 నిందితులు అరెస్టు, పరారీలో మరో 2 ఉన్నారంట. ఎంత దారుణం రా నాయన, వెస్ట్ ఫెలోస్. అక్కడికక్కడనే చంపి పడేశాలి ఇక్కడ ఈ కొడుకులు ఇటువంటి వాళ్ళని. సాక్షి దినపత్రిక చూద్దాం. బీడుబడిన భూముల్లో జలయజ్ఞంతో ఆనందపు సిరులు పండాలని చెప్పేసి డాక్టర్ రాజశేఖర్ గారి కొటేషన్ చూసుకోవచ్చు. ఈసారి ఎండలు ఎక్కువే, ఈసారి ఎండలు భగభగ తప్పదని ఐఎండీ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు ఎక్కువగానే ఉంటాయని కూడా పేర్కొన్నది. 2000 దాటిన భూకంపం మృతులు. మయన్మార్లో శుక్రవారం నాటికి భూకంపం దాటికి 2000 మందికి పైగా మరణించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇక ఏప్రిల్ 1 విడుదల. నూతన ఆర్థిక సంవత్సరంలో కొన్ని కీలక ఆర్థిక మార్పులు చోటు చేసుకుని ఉన్నాయి. ఈ మార్పులను, వాటి ప్రభావంపై ప్రత్యేక కథనాలు లోపల పేజీలో ఉన్నాయంట సాక్షిలో. ఇక 5 లక్షల కోట్ల టన్నుల మంచు అంట. గ్రీన్లాండ్లో ఏటా సగటున 5,500 కోట్ల టన్నుల మేరకు మంచు శరవేగంగా కరిగిపోతుందని శాస్త్రవేత్తలు తేల్చిరట. ఇక ప్రజాసేవే లక్ష్యం, సివిల్ సాధనే తన ఆశయం అంటున్న గ్రూప్ 1 టాపర్ లక్ష్మీ దీపిక. ఇక ముంబై ధోని కోల్కతా జట్టుపై 8 వికెట్లతో తేడాతో గెలిచిందంట. తర్వాత 4 వికెట్లతో రాణించిన అశ్విని అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో నాన్గాడ్ తొలి జీసీసీ అని చెప్పేసి ఒక వార్త. కంచే గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం హెచ్సియు మధ్య ప్రకటనల యుద్ధం. ఆ 400 ఎకరాలు మావే అంటున్న సర్కారు. 2004లో 534.28 ఎకరాలు ప్రభుత్వానికి హెచ్సియు స్వాధీనం చేసుకున్నట్లుగా ఒక డాక్యుమెంటు రిలీజ్ చేసిరట. ప్రత్యామ్నాయంగా తర్వాత 397.16 ఎకరాలు వర్సిటీకి స్వాధీనం చేసినట్లుగా ఉన్న మరో డాక్యుమెంట్ బహిర్గతం. హెచ్సియు సమ్మతితోనే 400 ఎకరాల హద్దులు నిర్ధారించామంటున్న ప్రభుత్వ వర్గాలు. సర్కారు టీజీఐసీ వాదనలో నిజం లేదన్న వర్సిటీ రిజిస్ట్రార్. రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే నిర్వహించలేదని వెల్లడి. ఇక సదరు భూములు తామేవేనంటూ ప్రకటన విడుదల చేసిండ్రు. ఇక భూములు చదువును కొనసాగుతుండడంతో విద్యార్థులు ఆందోళన ముమ్మరం చేసిండ్రు. విద్యార్థుల నిరసనలు, విపక్షాల మద్దతుతో రాజుకుంటున్న వేడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మా భూమి అని చెప్పేసి సర్కార్ అంటుంది, మా భూమి అని చెప్పేసి అక్కడ యూనివర్సిటీ అంటుంది. మరి ఏందో కథ. ఇక కాంగ్రెస్ సర్కార్పై సమరమే అని చెప్పేసి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటుండు. రేపటి నుంచి జేఈ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులకు బెస్ట్ ఇవ్వరా అని చెప్పేసి ప్రతిభావంతులైన ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం అమలవుతున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ను నిధుల సమస్య వెంటాడుతుంది. ఇక 3 ఏళ్లుగా బకాయిలు నిలిచిపోవడంతో ఈ ఏడాది ప్రవేశాలు కల్పించరాదని యాజమాన్యాలు నిర్ణయించినట్లు సమాచారం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇంకా ఇప్పటి వరకు అసలు యాక్చువల్గా ఏంటంటే ఇక నోటిఫికేషన్ రావట్లేదు. ఏది ఇక్కడ గురుకులాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు, పిల్లలు చేరడానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావట్లేదు అనేటువంటిది తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి మాట. కాబట్టి నోటిఫికేషన్లు ఇవ్వండి, తర్వాత పిల్లలకు ఎంట్రన్స్ టెస్టులు నిర్వహిస్తారు, అవన్నీ నిర్వహిస్తారు కదా. ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదు. మరి విద్యా సంవత్సరం దగ్గర పడతా ఉంది. మరి జూన్లో మళ్ళీ ప్రవేశాలు ఉంటాయి. ఆ లోపల ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలంటే నోటిఫికేషన్ రావాలిగా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మరి నోటిఫికేషన్లు వస్తలేవంట. ఇంకా గురుకులాలకు సంబంధించి అత్యాచారం చేసి నోట్లో మూత్రం పోసి వివాహితపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన 7 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను వదిలేయాలని ప్రాధేయపడిన ఆమె పట్ల నిందితులు అమానుషంగా ప్రవర్తించినట్టు. ఈ కొడుకులు నిజంగా ముక్కలు నరకాలి వారిని.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా టిమ్స్, సనత్ నగర్లో గుండె సంబంధిత వ్యాధుల ఆసుపత్రి జూన్లో ప్రారంభం, అల్వాల్లో గ్యాస్ట్రో, ఎల్బీ నగర్లో న్యూరో వైద్య సేవలు ఉంటాయంట. ఆయా టిమ్స్లకు అనుబంధంగా మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం కూడా జూన్లోనే ఉంటుందంట. అవసరమయ్యే డాక్టర్లు, సిబ్బంది కోసం సర్కార్కు డిఎంఈ లేఖ రాసింది. ఇక 400 ఎకరాలు వదిలేయి కాంక్రీట్ జంగల్లో ఉన్న ఒకే ఒక్క లంగ్ స్పేస్ హెచ్సియు. రాహుల్ పట్టించుకోరా? విద్యార్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు. హెచ్సియు విద్యార్థులతో కలిసి మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడాడు. ఇక హెచ్సియు భూములు అమ్మొద్దు, కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్. భూముల రక్షణకు ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఎలా కొడతారు? సీఎంకు మానవత్వం లేదా అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీసిన కేంద్ర మంత్రి. ఆ భూముల్లో జీవ వైవిధ్యం, ఎటు చూసినా పచ్చదనం, వన్యప్రాణులకు ఆవాసం. 400 ఎకరాలపై విద్యార్థులు, పర్యావరణవేత్తలు మనోగతం అంటూ అక్కడ అన్నీ ఉన్నాయంట. జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయంట. ఏం లేవని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. ఇక హెచ్సిఏ వ్యవహారంపై సీఎం సీరియస్. సన్ రైజర్స్ మేనేజ్మెంట్కు వేధింపులపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిందట. ఇక స్కూల్ యూనిఫామ్ ఇక పక్క కొలతలు, సగటు కొలతలకు స్వస్తి. ప్రతి విద్యార్థి కొలతలు సేకరించాల్సిందే. కుట్టిన యూనిఫామ్ సైజు చాలకపోతే సరిచేయాలి. విద్యార్థులు సంతృప్తి చెందితేనే స్వయం సహాయక బృందాలకు బిల్లులు. డిఈఓలకు విద్యాశాఖ ఆదేశాలు. ఈసారి స్కూళ్ళకే నేరుగా వస్త్రాలు వస్తాయట, బట్టలు వస్తాయంటే అడిగి పోయి తీసుకొని కుట్టాలంట. ఇక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా ఇవి తయారైపోయినాయి. ఇక హెడ్ ఆన్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మార్షల్ ఆర్ట్స్ పరీక్షలో నెగ్గారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ 6వ డాన్ ఇప్పటికే సాధించిన ఆయన సోమవారం 7వ డాన్ బెల్ట్ కోసం జరిగిన పోటీల్లో నెగ్గి సర్టిఫికేట్ అందుకున్నాడట. మహేష్ కుమార్ గౌడ్ మంచిగా ఫైటింగ్, ఇది కరాటే చేస్తారట ఆయన, పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇక ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్. దివంగత శాఖమూరి అప్పారావు ఉద్యమ సహచరి రేణుక మృతి. దళ సభ్యురాలిగా మొదలై డీకేజెడ్సీ స్థాయికి ఆమె స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా కడివెండి గ్రామం ఉంటుందంటే ఇవాళ అంత్యక్రియలు ఉంటాయి. అమెరికా పర్యటన వద్దు బ్రో, ట్రంప్ విధానాలతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందంట. ప్రపంచంలో అత్యుత్తమ పర్యాటక దేశాల జాబితాలో అమెరికా టాప్ 3లో ఉండడం పరిపాటి. ఇది నిన్నటి మాట. ఇప్పుడు పరిస్థితి మారిపోతుంది. విదేశీ ఉత్పత్తులపై సుంకాల మోత, అక్రమ వస్తువుల పేరిట వేలాది మందిని బలవంతంగా బయటకు పంపించడం వంటి ట్రంప్ నిర్ణయాలు పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అమెరికాపై ప్రపంచ దేశాల దృక్పథంతో మార్పులు కనిపిస్తుంది అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. ట్రంప్ మూడో ముచ్చట తీరేనా? ట్రంప్ టారిఫ్ల టెన్షన్, రేపే డెడ్లైన్. ఎగుమతిదారుల్లో అయోమయం ఉందంట. రంగాల వారీగా వడ్డింప, విడివిడిగా ఉత్పత్తుల మీద అని ఆందోళన. ఇక 4 స్థాయిల్లో టారిఫ్ల ప్రభావం ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. వాయిదా వేసే అవకాశం ఉందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం తొలి కన్సైన్మెంట్ కింద కాకినాడ షిప్ యార్డ్ నుంచి 12,500 టన్నుల బియ్యం ఎగుమతి చేసిరట. 8 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతి ఒప్పందం ఉంది. మొదటి విడతగా 1,00,000 మెట్రిక్ టన్నులు కాకినాడ షిప్ యార్డుకు వెళ్ళి జెండా ఊపి ఓడను పంపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. విజయవాడ హైవేపై తగ్గాయి, మిగతా చోట్ల పెరిగినాయి టోల్ ఛార్జీలు అంట. ఔటర్పై పెరిగిన టోల్ ఛార్జీలు ఏటా కొనసాగే పెంపులో భాగమేనంట. ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ వెల్లడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఒక్కసారి ఈనాడు చూద్దాం. పెద్దల ప్రాణాలకు డిజిటల్ రక్ష, అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే పరికరాలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయంట. విశ్వనాథం భార్య 2 ఏళ్ల క్రితం మరణించింది. పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఒక్కరే అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఒకరోజు ఉన్నట్టుండి బాత్రూంలో జారిపడ్డారు. కాలికి తీవ్ర గాయమైంది. విపరీతమైన నొప్పి పుడుతోంది. దగ్గర ఫోన్ కూడా లేదు. అదృష్టం కొద్దీ మా మెయిన్ డోర్ లాక్ లేకపోవడంతో అనుకోకుండా ఒక స్నేహితుడు రావడం, బాత్రూంలోంచి వస్తున్న మూలుగును విని సహాయం చేయడంతో ఆపద నుంచి గట్టెక్కారు. కానీ అలాగే ఉంటే ఏమయ్యేదో పరిస్థితి పాపం పెద్ద మనిషిదని కనిపిస్తూ ఉంది. లక్ష్మీ నరసింహం ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. కుమారుడు ఆఫీసుకు, కుటుంబ సభ్యులంతా పెళ్లికి వెళ్ళారు. ఇంతలో ఛాతీలో నొప్పిగా అనిపించింది. గుండెపోటమేనని అనుమానం వచ్చింది. వెంటనే మెడలో ఉన్న మెడికల్ అలర్ట్ పరికరం మీటర్ నొక్కాడు. అయితే అది ఆఫీసులో ఉన్న కుమారుడికి, ఆసుపత్రి కేంద్రానికి ఫోన్ యాప్ ద్వారా నోటిఫికేషన్ పంపిందంట.
క్షణాల్లో అంబులెన్స్ వచ్చేసింది, సత్వరం చికిత్స అందడంతో బతికి బయటపడ్డాడు. అంటే ఇవి ఏది ఈ డిజిటల్ పరికరాలు కొంతవరకు ఉపయోగపడుతున్నాయంట. ఈ వాచ్లో ఉండేటువంటి పరికరం కానీ జస్ట్ ఇట్లా నొక్కితే దానిమీద వాళ్ళకి అలర్ట్ వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చేస్తారట. మెడికల్ అలర్ట్ పరికరాలు ఆపద సమయాల్లో ఎంతగా సాయం చేస్తాయో చెప్పడానికి ఈ 2 ఉదంతాలు చాలు. ఒంటరిగా నివసించే వృద్ధులు నిరంతరం తమను ఎవరో ఒకరు కనిపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా నిశ్చింతగా ఉండడానికి మెడికల్ అలర్ట్ పరికరాలు తోడ్పడతాయి. ఇక అత్యవసర సమయాల్లో ఆత్మీయులతో లేదా అత్యవసర చికిత్స చేసే కేంద్రాలతో అనుసంధానం అయ్యేలా చేస్తాయి. ప్రాణాలను కాపాడే నేస్తాలుగా ఆదుకుంటాయి. ఇక వీటిలో కొన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకునేవైతే, మరికొన్ని మొబైల్తో, తర్వాత జీపీఎస్తో అనుసంధానమైనవి, ఇంకొన్ని స్మార్ట్ వాచ్ల రూపంలో నిరంతరం వెన్నంటి ఉండే సాధనాలు, బ్లూటూత్ వ్యవస్థలు. ఇక మరి అవి ఎలా పనిచేస్తాయి, ఏ సందర్భంలో ఎలా స్పందిస్తాయి, అవి మీ అమ్మ నాన్నలకో లేకపోతే అవ్వాతాతలకో ఎలా రక్షిస్తాయి అని చెప్పేసి ప్రత్యేక కథనం వేసింది. నిజంగా కూడా ఈ డివైజులు మంచిగా ఉపయోగపడతాయంట. ఇక ట్రంప్ సుంకాలు అర్థం లేనివి, అమెరికా తీరుతో ప్రపంచ ఆర్థిక రంగానికి చేటు అని చెప్పేసి ఆర్థిక రంగ నిపుణులు చెప్తా ఉన్నారు. దిగుమతులపై సుంకాలు తగ్గించుకోవడం భారత్కు మేలే, ఆర్థిక అసమానతలతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం అని చెప్పేసి ఈనాడు ఈటీవీ భారత్ ముఖాముఖిలో ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసు అంటా ఉన్నాడు. చాలా కష్టమేనట ప్రపంచ దేశాన్ని అన్నింటిపైన సుంకాల మోత. ఏం జరుగుతుందో చూద్దాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు. రాష్ట్రానికి వాన్గార్డ్, దేశంలోని తొలిసారిగా హైదరాబాద్లో జీసీసీ ఏఐ డేటా అనాలిసిస్ మొబైల్ టెక్నాలజీ సెంటర్గా ఏర్పాటు. అయితే ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం, 4 ఏళ్లలో 2300 మందికి ఉద్యోగాలు వస్తాయి అంటున్నట్టు. మరి ఏం ఉద్యోగాలు, ఏం కథను. కంచెగచ్చిబౌలి భూములపై గరం టీజీఐఏసీ హెచ్సియు పరస్పర విరుద్ధ ప్రకటనలు. ఇక జూలైలో సర్వే చేశామని ప్రభుత్వానికి సంపూర్ణ హక్కులు ఉన్నాయని అధికారుల వాదన. ఇక డిమార్కేషన్ చేయలేదు, మేము అంగీకరించలేదన్న హెచ్సియు రిజిస్ట్రార్. ఇవాళ నుంచి విద్యార్థుల తరగతుల బహిష్కరణ, నిరవధిక సమ్మె కూడా చేస్తారట. చూసుకో. ఇక 400 ఎకరాలు ముమ్మాటికి సర్కారువే, హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులతో ప్రభుత్వ పరం అని చెప్పేసి మంత్రి పొంగులేటి అంటా ఉన్నారు. విద్యార్థులను కొందరు తప్పుదో పట్టిస్తున్నారని ధ్వజం. ఇక దయలేని కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కిషన్ రెడ్డి, హెచ్సియు విద్యార్థులపై ప్రభుత్వం అణచివేత అని చెప్పేసి కేటీఆర్. ఇవాళ ధర్నాకు సిపిఎం పిలుపునిచ్చిందట. ఆగమాగం ఉన్నది కథ. ఇక ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం, కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓఆర్ఆర్ టోల్ ఛార్జీల పెంపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇష్టం వచ్చినట్టు వేసుకోరండి ఆయనగా. పత్తి కొనుగోలులో గోల్మాల్, సాగుదారులు 22 లక్షలు, విక్రయించిన వారు 8.85 లక్షలే. అయినా సీసీఐకి చేరిన 82% పంట. అనర్హులకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలు, విజిలెన్స్ విచారణకు వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేస్తారు. చూసుకోగా. కూలి 6 నెలలు దాటాలంటే కన్నీళ్ళు. 6 నెలలు అవుతుందట కూలి, ఇది దాటాలంటే కష్టంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా చేస్తారంట. మహబూబాబాద్ ఖమ్మం జిల్లాలను కలిపేందుకు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బాలిని ధర్మారం గ్రామం వద్ద ఆకేరు వాగుపై 16 కోట్ల రూపాయలతో 2015లో నిర్మించిన వంతెన గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. వరద ఉధృతికి పిల్లర్లు సైతం నేలకొరిగాయి. అప్పటి నుంచి మహబూబాబాద్ ఖమ్మం జిల్లాల్లోని పలు గ్రామాల మధ్య బస్సులు, ఇతర పెద్ద వాహనాలు రాకపోకలు నిలిచిపోయినాడు. చూసుకోగా. ఎవరు పట్టించుకోవాలని అంటున్నారు. రాజీవ్ యువ వికాసం గడువు 14 వరకు పెంపు, భట్టి విక్రమార్క వెల్లడి. ఇక అలహాబాద్ IIITలో 2 తెలుగు విద్యార్థుల మృతి అంట. ఒకరి ఆత్మహత్య, గుండెపోటుతో మరొకరి హఠాత్ మరణం. ఇదేందో పాపం. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఏమేమంటుందో చూద్దాం. కాంగ్రెస్ గ్రీన్ హంట్, హెచ్సియు భూములపైకి దండెత్తిన బుల్డోజర్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం చెట్లన్నీ కథం చేస్తారు. నిజంగా కూడా రాత్రికి రాత్రే 400 జేసీబీలు అంట. చూసుకో, నడుస్తున్నాయి అవన్నీ. బుల్డోజర్లు, పోలీసులతో విరుచుకుపడిన ప్రభుత్వం. యూనివర్సిటీ భూముల్లో హరిత హననం, నేలమట్టమవుతున్న వేల వృక్షాలు, పొదలు. బిక్కుబిక్కుమంటూ జంతుజాలం పరుగులు, విద్యార్థుల నిరసనలతో అట్టుడిగిన క్యాంపస్. రేవంత్ రెడ్డి సర్కార్పై తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయట. ఆ భూములు హెచ్సియుదే అని చెప్పేసి అక్కడ అంటా ఉన్నారు. భూమి సర్కార్దే అయితే అర్ధరాత్రి దుర్మార్గం ఎందుకు అని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగా కూడా మరి అర్ధరాత్రి ఎందుకు చేస్తా ఉన్నారు పనులు?
అంతా ఎందుకు అట్లా అవుతుంది? గుడికి వెళ్తే గ్యాంగ్ రేప్, బంధువులతో కలిసి దైవ దర్శనం కోసం వచ్చిన వివాహిత, రాత్రి వేళ బహిర్భూమికి వెళ్ళినప్పుడు 8 మంది లైంగిక దాడి, రాత్రంతా అఘాయిత్యం, వెతుకుతూ వచ్చిన వ్యక్తిపైన దాడి, పోలీసుల అదుపులో 7, పరారీలో యువకుడు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలో అమానుష ఘటన జరిగింది. పాపం నిజంగా వాళ్ళని కొడుకులను ఒక్కొక్కరిని ఇక బీజేపీ గ్రాఫ్ డౌన్ అని చెప్పేసి ఒక కథను రాసింది. ఈమె ఎన్కౌంటర్లో సీనియర్ మావోయిస్టు రేణుకా మృతి అని చెప్పేసి ఒక వార్త. టోల్ ఛార్జీలు పెంచేసిండ్రు. గులాబీ సభ కోసం కూలి పనికి అంట. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం పొలం పనులకు వెళ్తున్నారంట. బాగానే ఉన్నది. మా దారి ఖర్చులు మేమే పెట్టుకుంటామని చెప్పేసి ఇట్లా ఒక కథనం వేసింది. బీఆర్ఎస్ కార్యకర్త దారుణ హత్య, సంగారెడ్డి జిల్లా కల్హేర్లో చంపిన దుండగులు, 2 అదుపులోకి తీసుకున్న పోలీసులు. హరిసింగ్ది హత్య రాజకీయ హత్య అని చెప్పేసి భూపాలరెడ్డి అంటున్నాడు. నీళ్ళందక ఎండిన పంట, రైతు ఆత్మహత్య, పెట్టుబడులు దక్కక మీద పడ్డ అప్పులు, కామారెడ్డి జిల్లా పొందుర్తిలో విషాదం అని చెప్పేసి ఒక వార్త. ఇక ఇన్స్టంట్ బేర్ కేఫ్లు అంట. మైక్రో బ్రూవరీలకు సర్కార్ ఏర్పాటు, నగరంలో ప్రతి 5 కిలోమీటర్లకు, జిల్లాలో 30 కిలోమీటర్లకు ఒకటంట. సగటున 30,000 మందికి ఒక కేఫ్ అంట. ఏందో మరిగా ఎక్సైజ్ శాఖ మంచిగా అమ్మకం పైన మంచిగా దృష్టి పెట్టినట్టుంది. ఇది హెచ్సికి సంబంధించి ఇట్లా ఉంది. ఇక బీసీల రిజర్వేషన్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, తర్వాత ఇప్పుడు చేస్తున్నటువంటి పోరాటం అంటే తమ మీద ఉన్నటువంటి భారాన్ని దింపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, నిజంగా చిత్తశుద్ధి చేస్తుందా అనేటువంటి విషయం పైన స్పష్టత రావాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే